కాకినాడ ఎన్ఎఫ్సీఎల్ రోడ్లో గల సత్కళ వాహినిలో నెల రోజుల పాటు నిర్వహించిన ధనుర్మాసోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని సత్కళ వాహినిలో గోదా రంగనాథుల కళ్యాణాన్ని వైభవంగా జరిపించారు. సత్కళ వాహిని వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యుల సారథ్యంలో శ్రీ గోదా రంగనాథుల కళ్యాణం కన్నుల పండుగగా జరిపించారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న సంగీత నృత్యోత్సవాల్లో భాగంగా చిన్నారులు నాట్య ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణమాచార్యులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సత్కళ వాహిని అధ్యక్షులు వాత్సవాయ గోపాల నరసరాజ, కార్యదర్శి కాలగా శివరాణి, లైఫ్ మెంబర్స్ డాక్టర్ తుర్గా సూర్యారావు, డాక్టర్ గరికపర్తి నమశివాయ, రామకృష్ణ, పెద్ద సంఖ్యలో నగర ప్రముఖులు, సంగీత ప్రియులు పాల్గొన్నారు. శ్రీమతి సుజాత గారు ఇక్కడ కళ్యాణాన్ని వేదికగా నిర్వహించారు. వారి మాతృమూర్తి పట్టుబత్తి చేసిన శ్రీమతి కమ్మూరి సీతాస్వామి గారు ముఖ్య అతిథి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వీటితో పాటుగా మన జిల్లా అధికారిని శ్రీమతి గీతారాణి గారు ముఖ్య అతిథిగా కార్యక్రమంలో మరి పాల్గొని ఈ కళాకారుల్ని ఈరోజు గౌరవించడం తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం రెండవ కార్యక్రమంగా మరి శ్రీమతి స్వప్న ప్రసాద్ గారి నేతృత్వంలో విఘ్నేశ్వర నృత్య నికేతన వారి నాట్య కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నారండి. ఇందులో దాదాపు 15 మంది కళాకారులు నృత్య ప్రదర్శన గావిస్తున్నారు. ఈ కార్యక్రమం ఒక గంటన్నర పాటు ఈ వేదికలో జరుగుతుందని తెలియజేస్తున్నాము. కాబట్టి మన సత్కళ వాహిని ఈ కార్యక్రమాన్ని కూడా 32 రోజుల పాటు ఎంతో చిత్తశుద్ధితో మరి భక్తి ప్రపంచంతో కాకినాడ పట్టణ ప్రజలందరూ గర్వించే రీతిలో సంగీత నృత్య ఆధ్యాత్మిక వివిధ కళారూపాన్ని వేదిక మీద ప్రదర్శించామని తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఇందులో గోదావరి రంగనాథ వారి కళ్యాణం, కాటంరెడ్డి సత్యనారాయణ గారి చేత మరి అన్నవరం వేరు వెంకట సత్యనారాయణ యొక్క రసమహత్యాన్ని మా కళాకారుల చేత చక్కటి సంగీత నృత్యంతో మహాత్ముల దర్శనం వంటి కార్యక్రమాన్ని సత్కళమైన సంస్థలు చేపట్టి మరి కార్యక్రమం జరిపాం. దీనికి మన పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు కూడా మరి ఎందరో అధికారులు ముఖ్య అతిథిగా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పేరు పేరున అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ నెల 26వ తారీఖున రిపబ్లిక్ డే మహాపర్వదిన సందర్భంగా ఉదయం పూట దేశభక్తి గీతాల పాటల పోటీలు, సాయంత్రం వేళ కళాత్మక కార్యక్రమాన్ని దేశభక్తి ప్రభుత్వం సంగీత విశ్వవిద్యాలయాన్ని ప్రదర్శిస్తున్నాం. 26వ తారీఖున అందరినీ ఆహ్వానిస్తూ ఇదే మా సత్కరాన్ని నిర్మాణం.